భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సహజీవనం, అలాగే వ్యక్తిగత హక్కులపై మరోసారి పెద్ద చర్చకు దారితీసేలా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమాజం ఒకటనుకుంటే చట్టం ఇంకొకటి చెబుతుందనే విషయాన్ని ఈ తీర్పు చాలా స్పష్టంగా బయటపెట్టింది. ముఖ్యంగా వివాహితుడు మరో మహిళతో కలిసి ఉండడం వంటి సున్నితమైన అంశంలో కోర్టు తీసుకున్న నిర్ణయం వ్యక్తిగత హక్కులకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు న్యాయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇద్దరు వయోజనులు తమ ఇష్టపూర్వకంగా కలిసి జీవించడం నేరంగా పరిగణించలేమని. ఇది ఎంత సున్నితమైన అంశమైనా చట్టం ముందు వ్యక్తిగత స్వేచ్ఛకు ఉన్న ప్రాముఖ్యత తగ్గదని కోర్టు అభిప్రాయపడింది. సమాజం నైతికంగా తప్పుగా భావించినా అది చట్టపరంగా తప్పనిసరిగా నేరమవ్వాలనే నిబంధన లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుకు కారణమైన కేసు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ ప్రాంతానికి సంబంధించింది. అక్కడికి చెందిన అనామిక అనే యువతి నేత్రపాల్ అనే వ్యక్తితో కలిసి కొన్ని నెలలుగా సహజీవనం చేస్తోంది. ఈ సంబంధాన్ని యువతి తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె అభిప్రాయం ప్రకారం తన కుమార్తెను మభ్యపెట్టి తీసుకువెళ్లాడని, కిడ్నాప్ చేశాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. కేసు అక్కడితో ఆగలేదు. ఈ ఆరోపణలను సవాల్ చేస్తూ ఆ జంట నేరుగా హైకోర్టును ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని, అలాగే తమకు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది. విచారణలో కీలక మలుపు ఏంటంటే, అనామిక కోర్టు ముందు స్పష్టంగా చెప్పింది తాను మేజర్ అని, తన ఇష్టంతోనే నేత్రపాల్తో కలిసి ఉంటున్నానని వెల్లడించింది. ఈ వాంగ్మూలం కేసులో కీలకంగా మారింది. అయితే ఎదుటిపక్షం కూడా బలమైన వాదనను ముందుకు తీసుకొచ్చింది. నేత్రపాల్ ఇప్పటికే వివాహితుడు కావడం వల్ల మరో మహిళతో కలిసి ఉండడం చట్ట విరుద్ధమని వాదించింది. ఇది సమాజ నైతిక విలువలకు వ్యతిరేకమని కూడా పేర్కొంది. కానీ కోర్టు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా ఒక ముఖ్యమైన విషయాన్ని హైలైట్ చేసింది. చట్టం ఒకటి, సామాజిక నైతికత మరోటి అని పేర్కొంది. సమాజం దృష్టిలో ఇది తప్పుగా కనిపించవచ్చు, కానీ చట్టం దృష్టిలో ఇద్దరు పెద్దలు తమ ఇష్టంతో కలిసి జీవించడం నేరం కాదని చెప్పింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కులు చాలా గొప్పవని, వాటిని కేవలం సామాజిక అభిప్రాయాల పేరుతో అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పులో కోర్టు మరో కీలక అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. ఒక వ్యక్తి వివాహితుడైన మరో వయోజన మహిళతో ఆమె సమ్మతితో కలిసి ఉండడం ఏ చట్టం కింద కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించలేమని తెలిపింది. అంటే ఇది నైతికంగా చర్చనీయాంశం కావచ్చు, కానీ క్రిమినల్ నేరం కాదు అనే లైన్ను కోర్టు క్లియర్గా చెప్పింది. కేసు విచారణలో భాగంగా కోర్టు కేవలం చట్టపరమైన విషయాలకే పరిమితం కాలేదు, ఆ జంట భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అనామిక కుటుంబ సభ్యులు ఆ జంటకు ఎలాంటి హాని కలిగించకూడదని కఠిన ఆంక్షలు విధించింది. వారి నివాసంలోకి వెళ్లడం, లేదంటే ఫోన్, సోషల్ మీడియా వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వారిని ఇబ్బంది పెట్టడం పూర్తిగా నిషేధించింది. ఇంకా ముందుకు వెళ్లి ఆ జంట భద్రతకు స్థానిక పోలీస్ చీఫ్ను వ్యక్తిగతంగా బాధ్యుణ్ణి చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే ఈ కేసులో కోర్టు తీసుకున్న స్టాండ్ ఎంత సీరియస్గా ఉందో ఇక్కడే అర్థమవుతోంది. కేవలం తీర్పిచ్చి వదిలేయకుండా ఆ తీర్పు అమలు ఎలా జరుగుతుందో కూడా కోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. కానీ ఈ మధ్య కాలంలోనే ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడి వరకు ఉండాలి, సమాజ నైతిక విలువలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, చట్టం పాత్ర ఏమిటి అనే ప్రశ్నలు మళ్లీ ముందుకొచ్చాయి. మొత్తానికి ఈ తీర్పు ఒక విషయం మాత్రం క్లియర్ చేసింది. భారతదేశంలో చట్టం ముందు వ్యక్తిగత హక్కులు అత్యున్నతమైనవి. సమాజం ఎలా ఆలోచించినా ఇద్దరు పెద్దలు తమ ఇష్టంతో తీసుకున్న నిర్ణయాన్ని నేరంగా ముద్ర వేయలేమని కోర్టు చెప్పింది. ఇది కేవలం ఒక కేసుకు సంబంధించిన తీర్పు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి అనేక కేసులకు మార్గదర్శకంగా నిలిచే నిర్ణయం కూడా అవుతుంది.